సో ఏంటి టాప్ ఆర్డర్ కూలిపోయింది ప్రభుత్వానికి సంబంధించి ఎందుకో కొంత అలసత్వం వ్యక్తం చేస్తూ ఉంది. మీడియాకి సంబంధించి ఒక ప్రధాన మీడియా టీడీపీకి సంబంధించిన మీడియాలో వచ్చినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా ఒక ఏమంటారు అది ఆయన ఇంకా చేదస్థంలోనో పశ్చాత్తంలో ఉండి కొన్ని చేస్తున్నారు కార్యక్రమాలు అనేటువంటి ఒక వ్యాఖ్యలను కూడా మీరు వినే ఉంటారు, నేను కూడా విన్నాను. ఏం చెప్తారు దానికి సంబంధించి? తెలుగుదేశం పార్టీ టాప్ ఆర్డర్స్ అనే పాయింట్ కన్నా చంద్రబాబు నాయుడు గారి తరహా మార్క్ రాజకీయం అయితే కనపట్లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం ఈ దఫా కనపడలేదు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా కానీ 14 నుంచి 19 విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి పరిపాలన పట్ల భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నా ఆయనకంటూ ఒక మార్కు రాజకీయం కనపడేది. ఆయన చాలా ప్రతిపక్షానికి అవకాశం ఈ రాజకీయం చేస్తాడు, తప్పైనా ఒప్పైనా. కానీ ఈసారి ప్రతిదీ ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చే రాజకీయం చేస్తున్నాడు. రాజకీయాల్లో తప్పు ఒప్పు సెకండరీ, ప్రైమరీగా నా చుట్టూ రాజకీయం నడిస్తే నేను సక్సెస్ అవుతాను. బట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన చుట్టూ రాజకీయం నడిపే ప్రయత్నం చేస్తారు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ. కానీ ఫస్ట్ టైం జగన్ చుట్టూ రాజకీయం చేస్తున్నాడు. ఇది ఆ పార్టీకి అది టాప్ ఆర్డర్ కూలిపోవడం అంటే, మౌలికమైన కూలిపోవడం అంటే అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఘోర పరాజయం, పైపెచ్చు ఆ పార్టీకి వెన్నుముక లాంటి కులాలు, ఇంకా రెడ్డి కమ్యూనిటీ లాంటి కుటుంబాలు తీవ్ర అసంతృప్తి. ఈ దశలో చంద్రబాబు గారు అధికారం చేపట్టమంటే దాన్ని పెంచాలి ఇంకా. అంటే జగన్ గారు బయటికి రాలేని వాతావరణం ఉన్న దశలో ఆయన బయటికి వచ్చే కార్యక్రమం మనం ఇవ్వకూడదు ఆయనకి. నువ్వు ఆపితే ఆపడు కదా, ఆయన పట్టుకొని వస్తాడు. రెండోది ఈ అటాకింగ్, కొన్ని ఘర్షణలు, అక్కడక్కడ కులాల పైన మాట్లాడే విషయాలు, అధికారులు రెడ్డి కమ్యూనిటీ చర్చ వచ్చినప్పుడు వాళ్ళు ప్రోత్సహించమని నేను అన్న కానీ అది జరిగే పని కాదు. వాళ్ళకి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తారు. బ్యాలెన్సింగ్ గా వాళ్ళు కూడా అటువైపు పోకుండా ఆపే రాజకీయం చాలా రోజులు చేశాడు ఆయన, ఇంకా రాయలసీమ నెల్లూరులో. ఈ దఫా అది కనపడలేదు. దానివల్ల ఏంటంటే రెడ్డి కమ్యూనిటీలో కానీ జగన్ హార్డ్ గొడవలు, మంచో చెడ్డో మనోడే ఉంటే పోతుంది కదా అనే అభిప్రాయం వచ్చేసినారు. అదొకటి నష్టం. రెండు, జగన్ గారిని పదే పదే మాట్లాడడం ద్వారా రావడం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు అమరావతి చుట్టూ నడిపాడు. ఒక మహానగరం, ఒక గొప్ప రాజధాని, రాష్ట్రం, పోలవరం, పట్టిసీమ, దాంతో విభేదించచ్చు, సమర్థించవచ్చు, దాని చుట్టూరు చర్చని అడిగింది. ఈసారి రావడం చర్చ ఏంది? నేను సంక్షేమ పథకం అమలు చేయలేను, దానికి కారణం జగను. అప్పులు పాలు చేసేసినాడు, దానికి కారణం జగను. ఇప్పుడు ఆయన బయట వచ్చి అప్పులు ఏ కారణం ఎంత జరిగినాయి లెక్కలు చెప్తున్నాడు బయటకు వచ్చి. సంక్షేమ పథకాలు గతంలో నువ్వేం చెప్పినావు, నేనేం చేసినాను అంటే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈదులో కూర్చొని ఆన్సర్ చేసే పరిస్థితి సృష్టించారు. తిరుమల లడ్డు విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో ఆయన బహిరంగంగా నేరుగా దర్జాగా వచ్చే మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దానివల్ల ఏమైతే ఆయన యాక్టివ్ అయిపోయినాడు. అంటే కనీసం 1 year పాటు బయట రాలేనటువంటి వాతావరణం, రాజకీయ వాతావరణంలో ఆయన 1 నెలకే బయటకు వచ్చి వచ్చేలా మనం అవకాశం ఇచ్చాం. ఇది చంద్రబాబు గారి రాజకీయ మార్క్ అయితే నాకైతే కాదు. ఆయన రాజకీయ మార్క్ చాలా బాగుంటుంది. ఈసారి ఆ మార్క్ పడిపోవడమే ఉంటుంది. రెండోది, నోళ్ళున్న సెక్షన్స్ కొంత పెదవి వస్తున్నాయి. ఇది ఇంకా నీకు మార్చి బడ్జెట్ సమావేశాలతో మరింత బయటకు కనపడుతుంది. మీరు చూడండి, ముఖ్యంగా ఉద్యోగస్తులు సంఖ్య చిన్నది కావచ్చు, చాలా బలమైన నోళ్ళు ఉన్న వాళ్ళు విషయంలో చేయకూడని కొన్ని పొరపాట్లు ప్రభుత్వం చేసింది. ఉదాహరణకు ఉద్యోగస్తుల సమస్య ఎట్టుంది? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని కోరుకుంటున్నారు. 2, మంచి పిఆర్సీ కావాలని కోరుకుంటున్నారు. నెల నెల మొదటి రోజు జీతం కావాలి, డిఏ కావాలి. ఈ 3 ఉద్యోగుల యొక్క సమస్య. నిజానికి ఈ మూడిట్లో ఏది టచ్ చేసినా 100 కోట్లే ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బంది. ఈ టైంలో ప్రభుత్వం ఏం చేయాలి? చంద్రబాబు మార్క్ అంటే ఏం చేస్తుంటాడంటే, నాకు తెలిసి రావడం జగన్మోహన్ రెడ్డి గారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ తీసుకొచ్చాడు, గ్యారంటీ పెన్షన్. ఉన్నంతలో ది బెస్ట్ అది. చంద్రబాబు గారు వ్యూహాత్మకం కూడా అట కానిచ్చేసినాడు, అంటే అధికార సంతకం పెట్టి పంపించేసినాడు. నిజంగా జరిగిపోయింటే అడిగి అయిపోయినాయి, కొన్ని రోజులు తిట్టుకుంటారు, వదిలిపోయింటారు. ఈ కొన్ని పత్రికలు, ఆయన కోసమే పనిచేస్తున్న పత్రికలు, ఇంకా జగన్ అధికారులు ఉన్నారు, లేకపోతే జిపిఎస్ ని కంటిన్యూ చేస్తానని చెప్పారు. లేకపోతే ఆ జిపిఎస్ ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఏంటి తెలుసు అశోక్ గారు, ఉద్యోగస్తులు ఏమంటారు? సరే నువ్వేదో ఇయ్యి అంటారు, అంతే కదా, అది వద్దన్నావు కదా, నీదేంటో ఇయ్యి అంటారు. యాడిచ్చేది? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వలేడు, సిపిఎస్ కొనసాగించలేడు, జిపిఎస్ తీసుకొస్తే మళ్ళీ అది రద్దు చేసి మళ్ళీ కొత్త నువ్వు ఇచ్చేది అంటారు. కాబట్టి జరిగిపోయేదాన్ని ఆ మీడియా చేసిన వ్యవహార శైలి వల్ల మళ్ళీ మొదలు తెచ్చుకున్నాడు. 2, జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ కమిషన్ వేశాడు. పిఆర్సీ కమిషన్ కాల పరిమితి ఉండదు అశోక్ గారు, అది ఎప్పుడైనా ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడంటే అప్పుడు వస్తుంది. అది వాళ్ళు ఇచ్చింది మనం ఇవ్వాలని రూల్ కూడా ఏం లేదు. దాన్ని రావడం ఇంకా జగన్ కమిషన్ అని అన్నారు, రద్దు చేసేసినాడు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారు తెలుసా?
ఎట్టా పిఆర్సీ కమిషన్ రద్దు చేసినావు కాబట్టి ఇంకా మళ్ళీ పిఆర్సీ కమిషన్ వేసి అది రిపోర్ట్ ఇచ్చేసరికి 2-3 ఏళ్ళు పడుతుంది. అందులోపల ఐఆర్ఈ అంటున్నారు. ఐఆర్ ఇస్తే నెలకు 1000 కోట్లు ఐఆర్ ఇస్తే. కాబట్టి ఇప్పుడు అదే పిఆర్సీ కొనసాగుంటే 1 year తర్వాత రిపోర్ట్ తీసుకొని ప్రశాంతంగా చేసుకోండొచ్చుగా. దాన్ని రద్దు చేస్తుంది. రెండోది డిఏ ఇవ్వలేవు. అంటే ఒకదానికి కాంప్లికేట్ చేసుకుని ఉద్యోగస్తులందరినీ రేపు వాళ్ళు 1 year ఉంటారు. ప్రజలకి కొంత ఓపిక ఉంటుంది. ఉద్యోగస్తులు 1 year వరకు శాంతంగా ఉంటారు. తర్వాత స్టార్ట్ చేస్తారు. రేపు 1 year తర్వాత మా డిఏ ఏంటి, మా పిఆర్సీ పిఆర్సీ చేయలేదు కాబట్టి ఐఆర్ఈ లేదా గోల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు వద్దన్నారుగా, జీపీఎస్ ఆయన అన్నాడు, దానికన్నా మెరుగ్గా ఏమి ఇస్తారు ఏమన్నంటారు. ఇవన్నీ మెడకు చుట్టుకుంటే ఉద్యోగస్తులు వస్తాయి రేపు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధ్యాయులతో ముందు ఉన్నటువంటి గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. తెలుగుదేశం ఇప్పుడు నాకున్న అంచనా ప్రకారం గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలో జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, ఉత్తరాంధ్రలో అనుకుంటా టీచర్ ఒకటి, వీటిలో జరిగే ఎన్నికల్లో ఫెయిర్ గా జరిగితే తెలుగుదేశం ఓడిపోయే అవకాశం ఉంది. ఫెయిర్ గా జరిగితే అంటే ఇక్కడ వైసీపీ పోటీ చేయట్లేదుగా, దానికి పెద్ద బలమైన అభ్యర్థులు, వైసీపీ కన్నా బలమైన అభ్యర్థున్నారు. లక్ష్మణరావు గారు బలమైన అభ్యర్థి గుంటారు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ 2 సార్లు గెలిచాడు. మంచి పేరు ఉన్న వ్యక్తి. కాబట్టి బలమైన అభ్యర్థులు ఉన్నారు. కానీ వాళ్ళకి బలమైన మజిల్ పవర్ లేదు. అంటే పోలింగ్ బూతులు గొడవ చేయడం, తెలుగుదేశం ఏదైనా ఫిజికల్ గొడవ చేస్తే ఎదుర్కొనే శక్తి లేదు. కానీ మెంటల్ పవర్, నైతిక పవర్ బాగున్న వాళ్ళే. కానీ 2 సమస్యలు ఉన్నాయి. అన్ని ప్రశాంతంగా జరిగి జగన్మోహన్ రెడ్డి గారు 1.5 year క్రితం ఎన్నికలు జరిగి ఓడిపోతే దాని ప్రభావం ఏం పడింది మనం చూసినాం. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇంట్లో 4 ఏళ్లకు ముందే ఓడిపోతే ఎంత డిఫికల్ట్ వెళ్ళిపోతుంది. చాలా అలాగని ఓడిపోతామని భయంతో నానా గొడవ చేశాడు. ఇప్పుడు మున్సిపాలిటీలో గొడవ చేస్తున్నారు కదా, కార్పొరేషన్ మేయర్లు ఇట్లా గొడవ చేశారు అనుకోండి, టీచర్లు భయపడిపోతారు. ఉద్యోగస్తులు కదా, భయపడిపోయి కసి పెంచుకుంటారు. రేపు జరిగేది ఒక ఘటన జరగని. ఇప్పుడు తిరుపతి మేయర్, డిప్యూటీ మేయర్ విషయంలో ఎక్కువ గొడవ జరిగింది. కానీ రాష్ట్రం అంతా ఏం చర్చ జరిగింది, అయ్యో ఇంత అన్యాయం అన్నది. ఈరోజు తునిలో జరిగింది, రాష్ట్రం అంతా గొడవ. అది చిన్న ఇష్యూ. అట్లే ఈ మొత్తం ఎన్నికల్లో 1-2 చోట్ల జరగరాని ఘటనలు జరిగిపోతే వీళ్ళు దౌర్జన్యం చేసి గెలిచినారు అని ఆ ఉద్యోగ ఉపాధ్యాయులు శత్రువులు అయిపోతారు. గెలిస్తే ఒక సమస్య, ఓడిపోతే ఇంకో సమస్య. ఎందుకు భయపడుతున్నారు? ఉపాధ్యాయ ఉద్యోగులకి ఇది రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతే రేపు 4 ఏళ్ళు ఎట్లా ఎగాలి? కాబట్టి ఇవన్నీ కొని తెచ్చుకున్న సమస్యలేగా. చంద్రబాబు మార్క్ రాజకీయం ఉంది. కాబట్టి అట్లాంటి కీలకమైన కొన్ని సెక్షన్స్ విగరస్ గా జగన్ ఓడిస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు గ్రామ సచివాలయ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. ఇట్లా కొన్ని నోరున్న సెక్షన్స్ దూరం చేసుకోవడం. ఇప్పుడు రాజకీయాలు కూడా రోజు వాళ్ళని కొట్టేస్తాం, వీళ్ళని కొట్టేస్తాం, కొట్టేది కొట్టుకోండి, చట్ట ప్రకారం చేసుకోండి. ఇప్పుడు వల్లభనేని అంశని అరెస్ట్ చేసినారు, ఎస్ఐ కొట్టాడంట, లోపల నీళ్లు తాగినారంట, బెదిరించారు. ఏం చెప్తున్నారు మీరు? అంటే రఘురామ కృష్ణరాజు గారు చెప్తున్న దానికి ఆధారాలు లేవు. ఇప్పుడు మీరే చెప్పేస్తున్నారు రఘురామ కృష్ణ నన్ను కొట్టాడానికి ఆధారాలు ఈ రోజుకి లేవు, ఏం జరుగుతుందో చూడాలి. కానీ మీరు డైరెక్ట్ చెప్పేస్తున్నారు ఎస్ఐ కొట్టిందంట అని. లోపల సినిమా చూపిస్తున్నారంట, మీడియానే చెప్తుంది. సాక్షి వాళ్ళు చెప్తే వీళ్ళు అట్టగా ఎట్లా చెప్తారు అనుకోవచ్చు. వాళ్ళే చెప్పిన తర్వాత నిజం అనుకుంటారు కదా. ఆ యాడికి దారితీస్తుంది పరిణామాలు. కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్. ఖచ్చితంగా రాధాకృష్ణ గారు చెప్పిన దాంట్లో వాళ్ళు తీసుకుంటే